కంగ్రాచులేషన్స్ దీక్ష, రియల్లీ ఇమాజిన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి ఫ్లైఓవర్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు అసలు ఏంటి అసలు? నేను నిజంగా ఫ్లైఓవర్ రాకపోయి ఉంటే నేను నిజంగానే కొన్ని నా జీవితంలో కొన్ని నేర్చుకోలేకపోయిన సిచ్యువేషన్ ఉందో నేను ఫ్లైఓవర్కి వచ్చాక నేర్చుకున్నాను అనేది ఏమైనా ఉందా? నమ్మకం సార్. ఫస్ట్ దేని మీద అయితే మనం స్ట్రాంగ్ గా నిలబడి నమ్మకంతో మూవ్ అని అయితే ఏదైనా మనకు సక్సెస్ మనం అంటే వస్తుంది. అంటే ఈ రోజుల్లో ఇంటర్ డిగ్రీ చేసేసి బయట జాబ్స్ కన్ఫర్మ్ లేకుండా డిగ్రీ చదివి మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు మా ఊర్లో. అంటే డిగ్రీ చేసి ఖాళీగా ఇంటి దగ్గర ఏ వర్క్ లేకుండా బఫెలోస్కి వెళ్ళడము. అంటే ఇప్పుడు నేను కూడా డిగ్రీ జాయిన్ అవ్వాలని కర్నూలు సిల్వర్ జూబ్లీలో ర్యాంక్ వచ్చింది సార్ నాకు. అక్కడ గవర్నమెంట్ది వెళ్ళాలని కూడా అనుకున్నాను. ఆ టైంలోనే ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఇటు సైడ్ రావడం జరిగింది. సో మీ పాప ధైర్యంగా మేము బాగా చూసుకున్నాం. కానీ ఏంటంటే ఆ రోజు నేను బాధపడుతున్నానమ్మా ఏం చెప్పలేదు, మనసులో బాధ ఉంది కానీ వదిలిపెట్టిపోయిన అంతే. సో నాన్నగారికి ఎంత ప్రేమ ఉన్నా సరే బయటికి నీ సక్సెస్ కోసం బయటికి వదిలేరంటే నిజంగా బాధ పెట్టాను కాబట్టి ఈ రోజు ఆనందం ఉంది అందుకే ఇక్కడ జాయిన్ అయితే 100% లైఫ్ లో సక్సెస్ అవుతారు. నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని నమ్మి మీ పాపని ఇక్కడ వదిలిపెట్టారు. నాకు తెలిసి మీకు ఇందాక సంతకం పెట్టమంటేనే కూడా అన్నారు సార్ నేను సంతకం పెట్టాను సార్, నేనేమిచ్చి ఇది చేస్తాను అని అన్నప్పుడు నేను అనిపించింది ఇంతలాగా తల్లిదండ్రులు ఏమీ తెలియకపోయినా సరే ఒక సొంత కూతురు మాటల్ని నమ్మి ఈ యొక్క సెక్టర్ లో మీరు పెట్టారు. విమానాశ్రయాల్లోని అంటే ఎప్పుడు విమానాలు పైనుంచి చూస్తూ ఉంటారు, మీ పాప ఇప్పుడు అదే విమానాల్లోనే పనిచేసే స్టేజ్కి వెళ్ళిందంటే అంటే ఆనందము చెప్పుకోలేము కానీ అంత ఆనందం ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది. చూడండి చాలా ఆనందపడుతున్నారు వాళ్ళ ఫాదరు. నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అలాంటి టాలెంట్ ఉండి స్కిల్ ఉండి మీకు ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటే ఎస్ యు ఆర్ ఇన్ ద రైట్ బోర్డ్. జాయిన్ ఫ్లైఓవర్ ద అడ్వాన్స్డ్ ఏవియేషన్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.